गजाननं भूतगणासेवितं कपितजम्बूफलसारभक्षितं उमासुतं शोकविनाशकारणं नमा विघ्नेश्वरपादपङ्कजं गुरवे सर्वलोकानां विषयपूर्वज्ञां निधे सर्वविद्यानां दक्षिणामूर्ते नमः। वागर्धाविव संवृक्तौ वागर्धौ प्रतिपत्तये जगतौ पितरौ वन्दे पार्वती परमेश्वरं श्री शंभुलिंगेश्वर देवताभ्यो नमः। ओम नमः शिवाय। परमेश्वर स्वरूपమైనటువంటి సభకు నమస్కారం చేస్తూ మన జీవితం ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కరికి కష్టం జీవితం నిండా కష్టమే ఉంటుంది, ఒక్కొక్కరికి జీవితం నిండా మంచి లగ్జరీనే ఉంటుంది. అటువంటి వాళ్ళని చూసినప్పుడు మనలో చాలామందికి సందేహం కలుగుతుంది, ఏమ్రా వాడేం మంచి చేసినాడని నీకు అన్నీ మంచి కలిసి వస్తున్నాయి, వీడేం తప్పు చేసినాడని అన్ని కష్టాలు కలిసి వస్తున్నాయి. జీవితం అందరికీ ఒక్కలాగే ఉంటుంది. దీనికి సంబంధించిన ఒక ప్రశ్న ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుని కోరుకుంటాడు. బావా, నువ్వు సృష్టిలో అన్నీ యథాతథంగా అంటే ఎవరిని ఎక్కడ పెట్టాలని లెక్క చూసి పెడతావు కదా, మరి ఎందుకు కొంతమందిని సంతోషంలో ముంచెత్తుతావు, కొంతమందిని ఎప్పుడు బాధల్లో పెడతావు, ఇది నీకు బాధ అనిపించదా ఒకరి బాధ చూసినప్పుడు అని అర్జునుడు కృష్ణుడిని ప్రశ్నిస్తాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ అంటాడు, అర్జున, నువ్వు కూడా నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. నేను వాడి ప్రారంధ కర్మను బట్టి వాడి తగ్గ కంటే వాడి స్థాయికి తగ్గ సుఖాన్నే ఇచ్చినాను. నేను చిన్నవాడికైతే ఒక 100 రూపాయలంత సుఖం అయితే, పెద్దవాడికైతే ఒక 1,00,000 రూపాయలంత సుఖం ఇచ్చినాను. కానీ సుఖం అయితే ఇద్దరికీ ఇచ్చినాను. వీళ్ళ సమస్య ఏమిటంటే ఈ 100 రూపాయల వాడు 1,00,000 రూపాయల వాడిని చూసి వాడు బాధపడుతున్నాడు, 1,00,000 రూపాయలు ఉండేవాడు 1 కోటి రూపాయలు ఉండేవాడిని చూసి బాధపడుతున్నాడు. అలాగై వీళ్ళకి ఇచ్చిన సంతోషాన్ని మర్చిపోయి పక్కవాడికి ఇచ్చిన సుఖాన్ని వీళ్ళు దుఃఖంగా మార్చుకుంటున్నారు. కానీ నేను ఒకరిని సుఖానికి ఒకరిని దుఃఖానికి పెట్టలేదు, అది వారి ప్రారంధ కర్మానుసారం, అంటే ప్రారంధ కర్మానుసారం వాళ్ళకి వచ్చింది అని చెప్తాడు. ఇలాగా మనలో చాలామందికి ఒక విషయం తెలీదు. మనం ఏదైనా ఒక తప్పుడు పని చేస్తున్నాం అనుకోండి, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఒరే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడురా, ఎప్పుడు చూస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం, ఆ దేవుడు అందరినీ చూస్తూనే ఉంటాడులే, ఏం గొప్పగా చూశాడు అని. కాకపోతే శాస్త్రంలో దీనికి ఒక సమాధానం చెప్పారు. ఈ సమాధానం ఏమిటి అంటే, మనకెప్పటికీ సాక్ష్యాలుగా ఉండేవి 18 అంశాలు ఈ బ్రహ్మాండంలో ఎప్పటికీ ఉంటాయి, ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాయి. అందులో శాస్త్ర ప్రకారం చెప్పిన ఒక్కొక్కటి అంశాలు చెప్తాను. 4 వేదాలు, దాని తర్వాత మనకి 5 ప్రాణాలుగా ఉన్న ఈ పంచభూతాలు, ఏదైతే అగ్ని, వాయు, జలం, ఆకాశం, భూమి, ఇవి పంచభూతాలు. 4 వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ ఒకటి, ధర్మం ఒకటి, యముడు ఒకటి, ఉభయ సంధ్యలు, సంధ్యలలో 2 ఉంటాయి, ఒకటి ఉదయ సంధ్య, 2 సాయం సంధ్య, దాన్ని అసుర సంధ్య అంటారు. ఈ సంధ్యలు ఒక రోజులో 2 ఉంటాయి, పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి. అటువంటివి 2 సంధ్యలు. సూర్య చంద్రులు, పగలు, రాత్రి, ఇవన్నీ కలిపితే మనకి 18 వస్తాయి. వీటిని అష్టాదశ మహాపదార్థాలని శాస్త్రం చెప్తుంది. వీటి ప్రకారమే మనం ఎప్పుడు ఇంకొకరికి సర్వేలెన్స్లో మనం ఏదైనా ఒక పెద్ద షాపింగ్ మాల్కి పోతే ఎలాగ వాడు మమ్మల్ని సీసీటీవీ పెట్టి మానిటర్ చేస్తూ ఉంటాడో, అలాగే ఈ సృష్టిలో మనం కాలు పెట్టినప్పటి నుంచి భూమండలంపై మన జన్మం జరిగినప్పుడంటే ఎప్పుడైతే జన్మ తీసుకుంటామో అప్పటి నుంచి ఈ 18 అంశాలు నిన్ను ఎప్పుడు చూస్తూనే ఉంటాయి. నీకు నువ్వు బాధపడకపోయినా భయపడకపోయినా ఈ ఖచ్చితంగా వీటికి నువ్వు భయపడి తీరాల్సిందే, వీటికి సమాధానం చెప్పి తీరాల్సిందే. అందుకే ఏ కార్యం చేయాలన్నా మంచి చెడు 2 ఆలోచన చేసి ఈ అంశాలు నన్ను ఎప్పుడూ చూస్తూ ఉంటాయని ఒక భయంతో మనం మంచి కార్యాలు చేయడానికి